నమస్తే. త్వరలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ముఖ్యంగా వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల స్థానానికి గతంలో పోటీ చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయన గెలిచారు. సో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ స్థానంలో మళ్ళీ బై ఎలక్షన్ రాబోతున్నది. ఇంకా అదొక 4.5 సంవత్సరాల పీరియడ్ ఉంటుంది. సో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభమైంది. ఇవి ఇండిపెండెంట్గా పోటీ చేసే అభ్యర్థులు వీళ్ళంతా. సో వాళ్ళకి ఆ పార్టీ బలపరుస్తుంది అనమాట. ఆ నాయకుడిని, క్యాండిడేట్ని బలపరుస్తుంది. సో ఆయన ఒక పార్టీ క్యాండిడేట్గా ఎలక్షన్లో నిలబడతాడు. సో ఇందులో చాలామంది పోటీలో ఉంటారు. సో ఇందులో భాగంగా రాబోయే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్గా ఉన్న బక్కా జడ్సన్ గారు. సో మరి ఆయన పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీలో ఉండబోతారా, లేదు ఇండిపెండెంట్గా పోటీలో ఉంటారా? సో ఇవన్నీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. అసలు పోటీ చేయాల్సిన పరిస్థితులు ఏమున్నాయి, ఆయన ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు, ఒకసారి మనం మాట్లాడదాం. నమస్తే జడ్సన్ గారు. నమస్తే. సో ఇంతకాలం మీ ఫైట్ కొనసాగింది, మొత్తానికి ప్రభుత్వం మారింది, మీ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. సో మీరు ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారన్నది ఒక వార్త, నిజమేనా? ప్రకటించినట్టున్నారు, ప్రచారం కూడా స్టార్ట్ చేసినట్టున్నారు. సో ఎందుకు ఎమ్మెల్సీగా పోటీ చేయాలనుకుంటున్నారు? అంటే ఏదో ఒక పదవా, లేదంటే ఆ స్థానం ఖాళీ ఉంది కాబట్టి అది నాకు సెట్ అవుతుంది, సూట్ అవుతుంది అని పోటీ చేస్తున్నారా? అట్లా అని కాదన్నా. మెయిన్గా మొన్న కొంతమందితో మాట్లాడేటప్పుడు 2014 మేము డే 1 అప్రమత్తంగా ఉంటే ఈరోజు తెలంగాణ ఇంత పెద్ద అప్పుల పాలయ్యేది కాదు, ఇంత నష్టపోయేది కాదు. మేము లేట్గా కళ్ళు తెరిచే లోపల జరిగే నష్టం జరిగిపోయిందని ఒక సెక్షన్ ఆఫ్ లీడర్స్ అన్నారు. ఈరోజు మనము చాలా ఖాళీలు, ఎంప్లాయ్మెంట్ ఖాళీలు అన్నీ చూస్తున్నాం. కానీ రియల్ పొలిటికల్ ఎటువంటి లీడర్ అయితే అవసరమో, ఏ విధంగా లీడర్ ఉండరు, ఒక కొత్త లీడర్షిప్ చూపించే ఖాళీలు చాలా అయిపోయినాయి. ఈరోజు వేకెన్సీ ఫుల్, పొలిటికల్ వేకెన్సీ ఫుల్ నిల్లున్నాయి ఈరోజు. ఓకే, సరే సీట్లు నిండొచ్చు, అన్ని నిండొచ్చు, కానీ కొత్త తరం వచ్చే నాయకులు ఇదే 5,000 ఓటు 2,000 ఓట్లకు కొనుక్కుంటూ పోతా ఉంటే మామూలు మనుషులు ఎట్లా వస్తారు ఓట్లకు? ఓకే, ఓట్లు చీల్చే నీతులు మాట్లాడుకుంటా ఓట్లు చీల్చి దోపిడీ వర్గానికి గురి చేసే పార్టీలో ఒక దిక్కు తయారైంది. కాబట్టి కొత్త చేంజ్ అనేది రావాలి. ఇంకో దిక్కు ఏంటంటే ఈరోజు ఓటమి అనేది ఇంపార్టెంట్ కాదన్న మనకు. ఈరోజు 5 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. కాళేశ్వరం పైసలు ఎటుపోయినాయి, మన మిషన్ భగీరథ పైసలు ఎటుపోయినాయి, అవన్నీ కూడా బయటికి రావాలిగా. ఇవాళ ఇంత చర్చ జరుగుతున్నా, నంబర్ 1 దొంగ మేఘా కృష్ణారెడ్డి పేరు ఇవాళకి ఎక్కడ కూడా బయటికి రాలేదు. ఇన్ని భూములు మింగిన మయం రామేశ్వరరావు పేరు ఎక్కడ కూడా బయటకు వస్తలేదు. ఇవాళ దాకా ఎవరు కూడా మాట్లాడతలేరు. అవును, అర్థమైందా? ధరణి దోపిడీ చేసినటువంటి ఏదైతే టెరాసిస్ కంపెనీ ఉందో ఆ కంపెనీ గురించి ప్రస్తావన ఎక్కడ వస్తలేదు. ఆ ఓనర్ ఎవడు, మన పేరెవరు? ఇవాళ అసెంబ్లీలో ముట్ల చూస్తున్నా కానీ కేటీఆర్ అని ఫుట్బాల్ ఆడే సబ్జెక్ట్ ఉన్నది. ఫుట్బాల్ ఇవన్నీ ఎవరు నడిపినరా అని ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఈ లెక్క తేల్చడానికి నేను ఒక అవకాశం ఉంది. పెద్దల సభ అది ఎమ్మెల్సీ అంటే చిన్నది అనుకుంటారు. నేను దాన్ని మొత్తం గైడ్లైన్స్ అయినా, ఎందుకంటే చాలా పెద్ద ఎమ్మెల్సీ అంటే చాలా పవర్ఫుల్ పోస్ట్ అన్న. ఎమ్మెల్సీ ఉన్నోళ్ళు ఎమ్మెల్సీ రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది, కానీ దానికంటే స్ట్రాంగ్ పోస్ట్ ఎమ్మెల్సీ. అయితే నేను ఆ సభలో పోయి వీళ్ళ మీద ఈ ఫైట్ కొనసాగుడు కాదు, ఇది కొనసాగుతూనే ఉండాలి, చర్చ జరగాలి ప్రతి ఒక్కది. రేపు ఇది అయిపోయింది, నెక్స్ట్ టైం మేము దోపిడీ చేస్తామనండి, నడవదన్న తెలంగాణ. ఎట్లా మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ అన్నట్ట మీ పార్టీ ఏమైనా బలపరుస్తుందా? ఏ యాంగిల్లో బరిలో దిగుదాం? 99% నేను స్వతంత్ర అభ్యర్థిగానే ఉంటాను. పార్టీ మాకు ఈ అభ్యర్థి కావాలి అని అనుకుంటే వాళ్ళని బలపరచవచ్చు. ఎందుకు చెప్పాలన్నా అన్న, నేను లీడర్ల చుట్టూ తిరిగి, ఈ లీడర్ చుట్టూ తిరిగి, ఆ లీడర్ చుట్టూ తిరిగి, ఈయన నొప్పించి ఆయన నొప్పించి ఆ క్యారెక్టర్ నా వల్ల కాదన్న. అది నేను చేయలేను. నేను టికెట్ అప్లై చేసినప్పుడు కూడా 5 స్క్రీనింగ్ కమిటీ ఉండే అన్న. ఒక్క స్క్రీనింగ్ కమిటీ దగ్గర కూడా నేను పోలే, ఒక మెంబర్ దగ్గర పోలే నాకు టికెట్ రావాలని. నేను రూల్ ప్రకారం పోతా. నువ్వు అప్లికేషన్ అడిగినావు, నువ్వు నన్ను 25,000 రూపాయలు ఇవ్వమన్నావు, నేను ఇచ్చిన, నువ్వు చూసుకోవాలి. నువ్వు నన్ను కలవని నేను నిన్ను కలుస్తాను. నన్ను రూల్స్ పెట్టాక సేమ్ ఇది కూడా నేను ఎవరిని అడగా. నేను వర్కర్ అని అనుకుంటే, నేను మీకు ఇది అవసరం అంటే మీరు అభ్యర్థిగా బలపరచుంది. నేను అప్లికేషన్ పెట్టి ఒకరిని పోయి నా పేరు మీరు ప్రతిపాదించడం కూడా చెప్తా. పీసీసీ ప్రెసిడెంట్ ఒకవేళ అప్పుడేమో నోటిఫికేషన్ పోయి అడుగుతా కావచ్చు, కానీ ఇట్లా నేను పోయారు. ఒకటి
ఇంకోటి ఏంటంటే ఓటర్స్ కూడా ఒకరు కొత్తరం కావాలి. నిన్న పోయినా కదా వాళ్ళే స్వచ్ఛందంగా అన్ని ఏర్పాట్లు చేశారు. నల్గొండ కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నాక కూడా 2 జాగాలలో చాలామంది బార్ అసోసియేషన్స్, టీచర్స్, పిఆర్టీ టీచర్స్ యూనియన్లు చాలామంది, ఖమ్మంకి వెళ్ళి అయితే ట్రెమెండియస్ ఇది ఉంది. నేనంతా ఉంటుందని నేను అనుకోలే, ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చింది. ఒక పెద్ద మనిషి కోదాడకి ఒక చాలా పెద్ద మనిషి ఫోన్ చేసిండు, మీకు ఎవ్వరు సపోర్ట్ చేయకుండా నువ్వు ఇండిపెండెంట్ ఉండి నేను రెట్టింపుతో పనిచేస్తాను. టీడీపీ వాళ్ళు ఫోన్ చేసారు అంటే అన్ని పార్టీ చాలామంది చేస్తుండ్రు. ఇది నా ప్రధాన లక్ష్యం ఏంటంటే ఇవి నేను మాట్లాడానికి. మొన్న ఒక బ్యాచ్ చూసినా జెంకో స్టూడెంట్స్ ఫస్ట్ ప్రగతి భవన్, అదే ఇప్పుడు మన సీఎం గారి దగ్గరికి ప్రజావేదిక దగ్గర ఫస్ట్ ప్రజావాణి ఫస్ట్ ప్రోగ్రామ్ పోయినరాను. ఎగ్జామ్ మేము 1 రోజులు బస్సులో తిరిగినాము. అక్కడ పోయినరు, అందరు మంత్రులను కలిసిండ్రు, తిరిగి యాస్టకు వచ్చింది. నాకు ఫోన్లు చేసింది. నేను చెప్పిన బ్రదర్ నేను మాట్లాడితే నేను రెబల్గా మాట్లాడతా, ఉన్నది నీకు నష్టపోతారు, నేను వద్దు అన్న. తర్వాత వాళ్ళంతా అయిపోయినాక అన్న ఇక ఏం ఛాన్స్ లేదన్న, రద్దు అవుతట్లేదు, మీరు రండి అన్న అని చెప్పారు. రండి అంటే నేను అక్కడ పోయి కూడా నేను మళ్ళీ వార్నింగ్ ఇచ్చిన, లేదన్న రండి అన్నారు. గాంధీ భవన్ దగ్గర పోయిన, నేను మాట్లాడిన. సీఎం గారు నెక్స్ట్ డే టీఎస్పీఎస్లా చర్చ రాలే కానీ నెక్స్ట్ డే ఎగ్జామ్ రద్దు చేసింది, తర్వాత పెడతామని డేట్ ఇచ్చింది. అంటే ఒక పాజిటివ్. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఒకరు వెంకటేశ్వరరావు అనేటోడు 74 ఏళ్ళు ఉంటాయన్న, టీఎస్బీటీఎస్ డైరెక్టర్గా పనిచేస్తుండు. ఆల్రెడీ ఒక ముఖ్యమైన నాయకునికి 50 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చిండు. నెక్స్ట్ సీఎంని నాకు ఇవ్వాలని. 74 ఇయర్స్ ఉంటాయి, దాదాపు 14 ఏళ్ళు ఆ సీట్లకి వెళ్ళి కదలకుండా. అది నేను ట్వీట్ పెట్టిన, పలానా వెంకటేశ్వర అనేటోనికి సీఎండి కోసం ట్రై చేస్తుంది, ఇది 74 ఏళ్ళు అని చెప్పి పెట్టగానే వాళ్ళని తీసుకోకుండా వేరే వాళ్ళని పెట్టింది. అంటే నేను చెప్తున్నా, మనం పెద్ద ఫైట్ చేసే అవసరం లేదన్న, మనం మాట్లాడగలిగినాం అనుకో వాళ్ళకి సమస్య పరిష్కారం అవుతుంది. అట్లా అనేక ఇష్యూస్ ఉన్నాయి. నాకు పైసలు, పవరు, ఆయన ఏమనుకుంటాడు, ఈమె అని అవసరం లేదు. వాడి ఇష్యూ మీద గెలవగలిగే పొజిషన్ ఉంటుందా అన్న. ఇప్పుడు నేను దీని మీద నేను చూసుకున్నా. అసలు నేను ప్రజలు కూడా నాకు జడ్సన్ అనేటువంటి పార్టీ దగ్గర నేను తెలుసుకున్నా, పార్టీ దగ్గర నాకు తేలిపోయింది, నువ్వు నాకున్నా ఒకటే లేకున్నా ఒకటే, నీతో నా ఫరక్ పడదు అన్నట్టు పార్టీ చూస్తుంది. అది అర్థమైపోయింది నాకు. ప్రజలు కూడా మనకు అవసరం ఉందా లేదా అని అది కూడా తెలుసుకుంటా. తెలుసుకొని ఫర్దర్గా మన పని ఏందో మనం కూడా చేసుకుందాం. నాకు మన క్యారెక్టర్ అనేది పబ్లిక్లో కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. వాళ్ళు లేదు ఖచ్చితంగా మనం చేయాల్సిందే అని చెప్పేసి నిన్నటికి జోష్ పెరిగింది. ఈయన ఫీల్డ్ మీద పోయినాక నెక్స్ట్ భద్రాచలం వాళ్ళు పిలిచిండ్రు, ఖమ్మం వాళ్ళు పిలిచిండ్రు. మా వరంగల్ అయితే 7 జిల్లాలు ఉన్నాయి, 7 జిల్లాలు ఇది ఉన్నది. మళ్ళా ఈ అడ్వకేట్స్ అసోసియేషన్ కింద అందరూ మంచి సర్కిల్ ఉన్నది, వాళ్ళందరూ కలిసి పనిచేస్తామన్నారు. సో గెలుస్తారన్న నమ్మకం ఉంది మీకు? ఖచ్చితంగా గెలుస్తాను. చాలా ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టున్నారు. ఖచ్చితంగా గెలవాలని అన్న, ఖచ్చితంగా గెలవాలి. మీరు గెలవాలి అనుకున్నప్పుడు పార్టీలో సపోర్ట్ కూడా ఉంటే ఇంకా బలంగా ఉంటుంది కదా అన్న. నేను చెప్తున్నా కదా, వాళ్ళు డిసైడ్ చేసుకోండి అన్న. చాలా తక్కువ మంది ఉంటారు అన్న. ఇప్పుడు పదవుల కోసం ఇలా బయోడేటాలు పట్టుకొని నామినేటెడ్ పోస్టులు అని మీరు నమ్ముతారన్న. ఇవాళ ఒక మంత్రి కూడా నేను పోయి కలవాలి. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేయాలన్న. తెలంగాణ చాలా నష్టపోయిందన్న, చాలా నష్టపోయింది. మనం అనుకుంటే ఒక ప్రభుత్వం దిగగానే మన పని అయిపోయిందని, పని ఎవ్వరిది అయిపోలే. ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అంటే మీరు ఏ ఎజెండాతో ముందుకెళ్తారు? మీదే గవర్నమెంట్ కదా, మీ పార్టీదే గవర్నమెంట్ కదా. మా పార్టీ అన్న ఇలా ఇక్కడ పార్టీల కంటే నాకు రూలింగ్ల కంటే ఈ 5 సంవత్సరాలు మీరు ఇప్పుడు ఇదే పార్టీలో ఉన్నారు, అంతే. పార్టీని విమర్శిస్తూ గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వెళ్తారా? లేదు ఈ ప్రభుత్వం గొప్పగా ఉంది అని అంటే మళ్ళీ మీ నేను గొప్పగా ఉండాలన్నా, నువ్వు ఎన్నన్నా చేయన్నా. నేను ఎక్స్పెక్టేషన్స్ ఈ 4 రోజులలో రాలే. నాకు నంబర్ 1 పబ్లిక్ కోరుకున్నది 6 పథకాలు కాదన్నా. ఇవాళ 6 పథకాల అమలు గురించి అసెంబ్లీలో చర్చ జరిగింది. 6 పథకాల గురించి వేయలే. 6 పథకాల గురించి ఎన్నికలు అయితే హైదరాబాద్లో 20 సీట్లు గెలవాలన్నా. 6 పథకాల మీద ఎలక్షన్ అయ్యేది ఉంటే హైదరాబాద్లో ఉన్న 20 సీట్లు కూడా గెలవాలి. మినిమం 5 సీట్లు 5 సీట్లన్నా గెలవాలి. ఈరోజు పథకం కంటే బాగా గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి మనం తీసుకుందామన్నా. గ్రామీణ ప్రాంతంలో 30 లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళ ఇళ్లలో పోయినారు. మేము ఈయన గెలిస్తే మళ్ళీ కేసీఆర్కు నువ్వు నాకు పెన్షన్ ఇస్తుండు, నాకు ఇది ఇస్తుండు, అది ఇస్తున్నాను, నువ్వు ఓటు వేస్తే నేను చచ్చిపోతా, ప్రవళికలేక అవుతా అని చెప్పేసి బెదిరించాడు. బెదిరించినట్టే వాస్తవం చెప్పుకున్నారు వాళ్ళు ఊర్లల్లో. ఇండ్లు లేవు,
వీళ్ళు అప్పుల పాలు చేసిన తెలంగాణ అనేది పూర్తిగా తెలంగాణ ఉన్న గ్రామీణ క్షేత్రం వల్ల లోపల ఇంకిపోయింది. నేను గెలవద్దు అనుకున్నోడు కూడా గెలిచిండు, నేను గెలవనన్నోడు కూడా గెలిచిండు. అంటే ఆ విధంగా అక్కడ పనిచేసి అయితే వాళ్ళు కోరుకున్నది ఏంటంటే కల్వకుండ కుటుంబం దొంగలు అనేది ఊర్లలో పడ్డది. కేసీఆర్ అనేటోడు దొంగ, నా బిడ్డలను చంపిండు, నా రాష్ట్రాన్ని ఆగం చేసిండ్రు, 1200 మంది విద్యార్థులు చచ్చిపోయినా వాళ్ళ బతుకులు ఆగం చేసిండు, వీళ్ళు దొంగలు, బిడ్డ లిక్కర్ అమ్ముకుంది, కొడుకు డ్రగ్స్ అమ్మిండు అని మొత్తం పడ్డది. వీళ్ళు జైల్లో ఉండాలి, కాంగ్రెస్ రాగానే వీళ్ళు జైలుకు పంపుతారంట అని ఓటేసిండ్రు. నేను ఇప్పుడు చెప్తున్నా కదా స్టార్టింగ్లో మేయా కృష్ణారెడ్డి పేరు ఇవాళకి చర్చకు ఎందుకు వస్తలేదు? ఓకే, కాళేశ్వరం మీద మనం చర్చ ఇమ్మీడియట్గా జరగాల్సింది ఏంటనంటే ఇమ్మీడియట్గా అసెంబ్లీలో జరగాల్సింది ఏంటంటే కాళేశ్వరం స్కామ్ పైన టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ ఎవరు అమ్ముకున్నా ఆ పేపర్లు అమ్ముకున్న వాళ్ళందరి మీద ఎంక్వైరీ జరగాలి. సిఐడి ఎంక్వైరీ వెంటనే పెట్టాలన్నా. ఇవాళ ఎవరికి నోట్లు ఉండే ఆ అంశాల పైన ఇప్పుడు రేపు మనం ఫైట్ చేయకపోయేది కూడా మెయిన్ ఇసొంటి ఇంకా రాబోయేటి కూడా అన్న 2016కి వెళ్ళి గంట చక్రపాణి అప్పంచెలి స్కామ్ జరుగుతుంది. ఇవాళ స్కామ్ గంట చక్రపాణి అప్పంచెలి పేపర్ల స్కామ్ జరిగింది, ప్రతి ఎగ్జామ్లో స్కామ్ జరిగింది, ప్రతి ఎగ్జామ్ పేపర్లు అమ్ముకున్నారు వీళ్ళు. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ జరగాలి. ఈరోజు 5 లక్షల కోట్లు అప్పు చేసి నువ్వు ఏం చేసినావు ఆ పైసలు లెక్క చెప్పమనాలి. ఓకే, ఎస్సీ ఎస్టీ సప్లై అనేది 125 కోట్ల రూపాయలు ఏం చేసినామో లెక్క అడగాలి. దళిత బంధు 17,000 కోట్లు కాదు 125,000 కోట్ల రూపాయలు ఏం చేసినామని అన్న లక్షల కోట్లు మింగేసి మేము ఓడిపోయినా మీ ప్రతి ఒక్కరు మీరు చెప్పున్నానంటే మరి మింగిన పైసలు లెక్క ఎవరు చెప్పాలి? ఇప్పుడు మీకు ఓట్లు వేసే వాళ్ళంటే పట్టభద్రులే కదా, అంతే, కంప్లీట్ అయిన వాళ్ళు, వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని అంటున్నారు కదా. ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తాం, నోటిఫికేషన్లు ఇస్తామని అంటున్నారు. సో వెయ్యాలన్నా అన్న అన్నిటికీ వారధిగా ఒకటి ప్రజలకు, విద్యార్థులకు, ప్రభుత్వానికి, యువకులకు, ప్రభుత్వానికి, ఆర్టికల్ 317 బాధితులకు, ఆర్టికల్ 46 బాధితులకు, ప్రభుత్వానికి వారధిగా. ఇటువంటి కాదు ఇంకా రాబోయే అనేకం ఉంటాయి. ఇదివరకు కమ్యూనిస్టు పార్టీలు ఇటువంటి పాత్ర పోషించేది, అర్థమైందన్న. ఈరోజు కమ్యూనిస్టు పార్టీలో దోపిడీ వ్యవస్థతోని మొన్నదాకా చూసినాం. ఇప్పుడు మా పంచాన చేరింది, అది సెకండరీ కానీ ఆ పాత్ర పోషించే ఈరోజు లేదు. కాబట్టి ఆ పాత్ర పోషించేటట్టుగా ఇంకోటనా నేను పొలిటికల్ రిక్రూట్మెంట్స్ అనేది ఎక్కువ చేస్తా. పొలిటికల్ రిక్రూట్మెంట్ కొత్త లీడర్షిప్ అనేది రావాలి. కొత్త వాళ్ళు పోటీ మొన్న ఒక బర్రెలక్క నిలబడితే ఎన్నోట్ల సెకండరీ, అరే ఒకళ్ళు ఒక మూమెంట్ వచ్చి అంటే కొత్త లీడర్షిప్ అనేది కావాలి. ఈ పైసలు ఇచ్చి తినిపించి పార్టీ సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు కదా ఒకవేళ మీరు పార్టీని ధిక్కరించి పోటీ చేస్తే అన్నా. అది ఇంకా సమయం ఉన్నది, వాళ్ళు ఏ డిసిజన్ తీసుకున్నా కానీ మేము రెడీ. మన ఇండిపెండెంట్గా చాలా మంది పోటీ చేసారు, ఎవరు సస్పెండ్ కాలే. అంటే బేసిక్ ఇది ఇండిపెండెంట్ ఎలక్షనే కదా, ఇది ఇండిపెండెంట్ ఎలక్షన్, చేయడానికి అవకాశం ఉంటుంది, ఎవరన్నా చేయొచ్చానా అన్న. నా ఎజెండా మీదనే క్లియర్గా ఉన్నానా, నా ఎజెండా మీద కూడా క్లియర్గా ఉన్నా. నేను ఇప్పుడు నేను ఈ అసెంబ్లీ నేను ఈ వారం రోజులు కాదు ఇంకొక 15-20 రోజులు కూడా అబ్జర్వ్ చేస్తాను. తెలంగాణ వనరుల రక్షణ సేన అని చెప్పేసి ఆల్రెడీ నేను తయారు చేసుకున్న వీళ్ళ అబ్జర్వేషన్స్, వీళ్ళ జరుగుతున్న చర్చ, ఏం మాట్లాడుతుండ్రు ఏంటిది అనేది పూర్తిగా కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. నాకు ప్రభుత్వం ఓడిపోవడం, కొత్త ప్రభుత్వం రావడం ఇంపార్టెంట్ అయిపోయింది. దాంతో నేను పాలతో స్నానం చేసినట్టు కాదు. ఈరోజు జరగాల్సింది ఏంటంటే ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోవాలి. 6 పథకాలు అనేది అది కామన్ అన్న. 6 పథకాలు నిరంతరం ఏ ప్రభుత్వం రేపు నెక్స్ట్ మన తులం బంగారం ఇచ్చినాం, నెక్స్ట్ కేసీఆర్ వచ్చి 5 తులాల బంగారం ఇస్తా అంటాడు, తర్వాత వడ్డానం ఇస్తాడు. అది కాదు కదా. ఈరోజు ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసి ఇన్ని లక్షల కోట్ల దిగమింగి అయిన వాళ్ళు బయటికి ఎందుకు రావద్దు అన్న. మేఘా కృష్ణారెడ్డి అనేటువంటి చర్చ, మైహోమ్స్ రామేశ్వరరావు చర్చ, దాదాపు హైదరాబాద్ చుట్టూ మన 111 జీవో పైన చర్చ, ఇవన్నీ కూడా జరగాల్సిన అవసరం ఉందన్న. మామూలు భూములు అన్న మింగింది, లక్షల ఎకరాల భూములు మింగేసి అయిపోయింది మేము ఓడిపోయిన మీరు గెలిచింది కానీ మీరు చూసుకుంటానంటే ఇది ఎక్కడదన్నా? ఇవన్నీ లెక్క తేరాలి కదా, ఇవి చర్చకు రావాలి కదా. అవి మొత్తం ఆ లెక్కలు బరాబర్ పెట్టియడనే నా ప్రయత్నం ఉంటుంది. ఇంకోటి వారధిగా వీళ్ళు నేను చెప్పిన సెక్షన్స్కు దీనికి వారధిగా కూడా నా పాత్ర పోషిస్తా అన్న ఇవి చెప్పుకుంటా నేను జనం ముందు పోతా. గతంలో అన్న నేను ఆశ పెట్టానన్న, నేను ఇది చేస్తా అది పల్లారాజేశ్వరరెడ్డి అంటే అన్నింటిలో విఫలమైపోయాను. నేను ఇది చేస్తా అది చేస్తా అంటే నేను కంటిన్యూ చేస్తా అంటున్నా. నేను కొత్తగా ఇదివరకు చేయని నన్ను గెలిపిస్తేనే చేస్తా అని అంటలేను, నేను కంటిన్యూ చేస్తా. ఇది ఇక్కడికి ఆగది, అవసరం. మీ పాత్ర కూడా అవసరం. యువత కూడా రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉన్నది.
రేపు వచ్చే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ ఇంట్లో కానీ ఎవరికైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళను చూస్ చేసి నేను ఇదివరకు పొలిటికల్లో నేను చాలామందిని అప్లిఫ్ట్ చేసిన. కానీ కొత్త స్టూడెంట్స్కి ఒక్కొక్కరు మాట్లాడుతూ ఒక్కొక్క స్పీచ్లు ఉంటాయి అన్న, మామూలుగా ఉంటలేవు. మామూలుగా ఉంటలేవు ఒక్కొక్క, అంటే స్పీచ్లు అయినా కానీ సొసైటీ పట్ల వాళ్ళది ఉన్నది కానీ వాళ్ళ అన్న 3 రోజులు అన్నం తినకుంటున్నారు జెన్కో విద్యార్థులు. 3 రోజులు 17th ఎగ్జామ్, 15th డేట్ వస్తుంది, తిండి తినలే పొద్దుగాలకెళ్ళి. నా భయం ఏంటంటే ఈయన పుసుకునే వాళ్ళని సూసైడ్ చేసుకునే పరిస్థితి ఏంటో ప్రామిస్ చెప్తాను ఆన్ కెమెరా. సూసైడ్ చేసుకునే పరిస్థితి ఏంటి అనేది ఆ నమ్మకం, ఆ భరోసాన ఇవాళ ఉన్నది, అది మనం కల్పించాలి కలగాలి. సో చూద్దాం మీ పోటీలో ఎంతవరకు చివరి వరకు ఉంటారు. డ్రాప్ అయ్యే సవాలే లేదా? డ్రాపే గారా? సవాలే లేదు, సవాలే లేదు. అంతేనా? పోటీలో ఉండుడే అంతే, నిలబడుతున్నాం అంతే. వాళ్ళు మా అభ్యర్థిగా వాళ్ళు ప్రకటించుకుంటారా, మా వాడు కాదనుకుంటారా వాళ్ళ ఇష్టం. అంతే. నాకు నామినేటెడ్ నేనేం అడగా నేను అంతే. నో, నా టార్గెట్ కేసీఆర్ను కొట్టాలి, కొట్టేసినాం. నెక్స్ట్ లెక్కలు అప్ప చెప్పాలి, దాదాపు 10 లక్షల కోట్ల లెక్క అప్ప చెప్పాలి. మయోమ్స్ రామేశ్వరరావు, శ్రీధర్ గదిరాజు, ధరణి నడిపిన కథ, ఇంకోటి మేఘా కృష్ణారెడ్డి, ఇవన్నీ కథలు బయటికి రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ బక్కా జడ్సన్ గారు. సో ఇది జడ్సన్ గారు రాబోయే వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 3 ప్రాంతాల నియోజకవర్గాల పరిధిలో ఉన్న పట్టభద్రుల స్థానానికి ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారు. చూద్దాం ప్రజలు, ముఖ్యంగా పట్టభద్రులు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.